ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని తెలిపింది. 6 గ్యారంటీలో భాగంగా సొంత జాగా ఉన్నవారికి 100% సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని పేర్కొంది. ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ఎండ్బి జారీ చేశారు. మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని తెలిపింది. సొంత జాగా ఉన్నవారికి 100% సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేస్తామని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ రోజు దీనికి సంబంధించిన గైడ్ లైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెద్ద ఎత్తున కూడా స్కామ్స్ కూడా జరిగాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇండ్లను కూడా పగడ్బందీగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా మొదటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని కూడా గైడ్ లైన్ లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని కూడా తెలిపింది. అయితే ఇందిరమ్మ ఇండ్ల ఎంపికకు మెయిన్ గా ప్రజాపాలనలో వచ్చినటువంటి దరఖాస్తులనే మెయిన్ గా ప్రామాణికంగా తీసుకున్నారు. అదేవిధంగా లబ్ధిదారులకు కంపల్సరీగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా సొంత జాగా ఉన్న వారికి మొదటి ప్రాధాన్యత క్రమంలో 5 లక్షలు ప్రభుత్వం సాయం చేస్తుంది ఇందిరమ్మ ఇండ్ల కట్టుకోవడానికి. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక సంబంధించి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి గైడ్ లైన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 6 గ్యారెంటీలో భాగంగా సొంత జాగా ఉన్న వారికి 100% సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తామని ఉత్తర్వులో ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు పనిలోకి తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేస్తామని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసింది. కాబట్టి రేషన్ కార్డు ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. దారిద్ర్యకు దిగువన ఉన్న వారికి అర్హులుగా గుర్తిస్తాము. అదేవిధంగా తొలి దశలో సొంత జాగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీ మీటింగ్ లో చర్చిస్తారు. చర్చించిన తర్వాత వాళ్ళు గ్రామంలో గానీ అర్బన్ లో గానీ వాళ్ళు నివాసులై ఉండాలి. ఒకవేళ అర్హులు కావాలంటే అదే అద్దెకున్న వారు కూడా అర్హులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన గైడ్ లైన్ స్పష్టం చేసింది. అయితే లబ్ధిదారుల ఎంపిక విషయం అంతా కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిర్ణయిస్తారు. అదేవిధంగా అధ్యక్షత కలెక్టర్ ఫైనల్ చేస్తారని కూడా ఈ గైడ్ లైన్ స్పష్టం చేస్తారు. ఇక గ్రామ పంచాయతీలకు జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది. 400 ఎస్ఎఫ్టీల విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో ఇళ్ల నిర్మాణం చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే గ్రామ సభలు లబ్ధిదారుల ఎంపిక లిస్టు ఉంటుందని, అయితే 4 దశల్లో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక సాయం 5 లక్షలు కూడా ప్రకటిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న బహిరంగ సభలు కూడా స్పష్టం చేశారు. మొదటగా ఈ 4 దశల్లో ఉంటుంది ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి ఆర్థిక సాయం 5 లక్షలు ఇవ్వడం కూడా. అయితే బేస్మెంట్ లెవెల్ కు 1 లక్ష రిలీజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా స్లాబ్ లెవెల్ కు 1 లక్ష రిలీజ్ చేస్తుంది. తర్వాత స్లాబ్ పూర్తయిన తర్వాత 2 లక్షలు కూడా మంజూరు చేస్తున్నట్టుగా తన ఉత్తర్వులో పేర్కొంది. ఇక ఇల్లు పూర్తయిన తర్వాత మరో 1 లక్ష లబ్ధిదారులు కూడా అందిస్తాం. అంటే ఈ రకంగా మొత్తం 4 దశల్లో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఆర్థిక సాయం 5 లక్షలు విడతల వారీగా అందిస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన గైడ్ లైన్ కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు ఆర్ఎండ్బి సెక్రటరీ శ్రీనివాసరావు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే ఎవరికైతే ఇంటి స్థలం ఉంటుందో వారికి ఖాళీ స్థలంలో
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించింది. అనేది మొదటి విడతగా మాత్రం సొంత స్థలం ఉండి ఆ ఇల్లు నిర్మించుకునే వారికి సిద్ధంగా ఉన్న వారికి 5 లక్షలు ఇస్తామని కూడా చెప్పారు. ఈ యొక్క ఎంపిక బాధ్యతనంతా కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా అప్పచెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన కూడా లబ్ధిదారులు ఎంపిక ఉంటుంది. అయితే ఇదంతా పర్యవేక్షణ బాధ్యత మొత్తం జిల్లా కలెక్టర్లకే ఫైనల్ చేస్తారు కాబట్టి ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక మొత్తం కూడా గ్రామ సభల్లో అదేవిధంగా ఇటు దీనికి సంబంధించి అర్బన్ లో అయితే మాత్రం ఇటు దీనికి సంబంధించి ఆఫీసులలో కూడా రిలీజ్ చేస్తారని కూడా చెప్పారు. కాబట్టి పూర్తిగా నిష్పక్షపాతంగా ఉంటుందని కూడా స్పష్టం చేశారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉంటుందో వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లను కూడా మంజూరు చేస్తాం. 5 లక్షలు కూడా విడతల వారిగా అంటే 4 విడతల వారిగా ఈ డబ్బులు ఆర్థిక సాయం కూడా మంజూరు చేస్తారని కూడా స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 డిజైన్స్ చాలా వరకు కూడా నమూనాలు కూడా సిద్ధం చేసింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ఆ డిజైన్స్ లో కట్టుకోవడానికి కూడా డిజైన్లు కూడా రూపొందించడం జరిగింది. అదే విధంగా ప్రతి ఇంటికి కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా ప్రతి ఇంటికి కూడా ఒకటి టాయిలెట్స్ తో పాటు అదే విధంగా వంటగది ఉండే విధంగా కంపల్సరిగా అందులో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో 2 బెడ్రూమ్స్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా పగడబందీగా ఇటు మంజూరుకు సంబంధించి చర్యలు కూడా తీసుకున్నారో చెప్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ గైడ్ లైన్ లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొదట మాత్రం రేషన్ కార్డు ఉన్న వారికి అదే విధంగా మహిళల పేరుతోనే ఒక ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మౌజు విడతగా 3,500 ఇళ్ల చొప్పున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తామని కూడా ఉత్తర్వులో ప్రభుత్వం కూడా పేర్కొంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసింది. అయితే అద్దెకుంటున్న వారు కూడా అర్హులే అని చెప్పింది. కాబట్టి ఎవరికైనా సొంత ఇంటి స్థలం ఉంటే మాత్రం వాళ్ళు ఇటు లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల్లో కూడా చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే దీనికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తును వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా చేస్తారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి కూడా ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసి ఆ లిస్టును కూడా కలెక్టర్కి ఇస్తారు. కాబట్టి కలెక్టర్ పర్యవేక్షణలో యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా మొత్తం 4 విడతల్లో 5 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తామని కూడా స్పష్టం చేసింది. కాబట్టి దీనికి సంబంధించి పూర్తి లైన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే అర్హులు ఉంటారో నేరుగా వాళ్ళు గ్రామ సభల్లోనే ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కాబట్టి ఎవరైతే సొంత స్థలం ఉండి ఇల్లు లేదు ఉంటుందో వాళ్లకు సొంత స్థలంలో 400 ఎస్ఎఫ్టీలో ఈ యొక్క ఇంటి నిర్మాణం ఆర్సీసీ పద్ధతిలో కూడా చేసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన గైడ్ లైన్ చెప్పడం జరిగింది. కాబట్టి మొదటగా రేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, అదేవిధంగా ప్రజాపాలలో తప్పనిసరిగా వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళే ఉండాలి. అదేవిధంగా సొంత ఇంటి స్థలం ఉండాలి. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల వరకు కూడా ఆర్థిక సాయం చేస్తారని కూడా ప్రకటించింది. కాబట్టి ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపికను కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు అదేవిధంగా కలెక్టర్ కూడా ఫైనలైజ్ చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక కూడా చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. సందీప్, సతీష్, అంటే గతంలో కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇల్లు కేటాయించాలని ఒక ఆరోపణ ఉంది. అంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నది? అంటే గతంలో మాదిరిగా అవినీతి అక్రమాలు జరిగే ఆస్కారం లేదా? దానిపై కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరికైతే దారిద్ర్యకు దిగున ఉంటారో వాళ్లకు మాత్రమే మా ప్రభుత్వం అండగా ఉంటుంది. అదేవిధంగా ఇటు బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు కంపల్సరిగా ఉండాలి. అదేవిధంగా సొంత ఇంటి స్థలం ఉంటే మాత్రం వారికి తప్పకుండా మొదటి విడతలో భాగంగా ఇటు 5 లక్షల ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా వరకు కూడా ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా విమర్శలకు వచ్చాయి. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు చాలా మంది కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ సంబంధించి కూడా పథకాన్ని కూడా చాలా పకడ్బందీగా నిర్వహించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గైడ్ లైన్ కూడా రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి నిష్పక్షపాతంగా ఎవరికైతే అర్హులు ఉంటారో వారికే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల్లో ఎంపిక చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి గ్రామ సభల్లో ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి లేదు, సొంత ఇంటి స్థలం ఉందనేపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గ్రామ సభల్లోనే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఎంపిక కూడా చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా నిష్పక్షపాతం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కూడా
రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తామని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. కాబట్టి మొదటి విడతలో భాగంగా ఇటు ఇంటి స్థలం ఉండి వారికి ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం 5 లక్షల ఆర్థిక సాయం చేస్తానని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా తర్వాత ఇంటి స్థలం లేని వారికి కూడా ఇంటి స్థలం ఇచ్చి అదేవిధంగా 5 లక్షల ఆర్థిక సాయం చేస్తానని కూడా ప్రకటించింది. కాబట్టి తర్వాత దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ మాత్రం మొదటి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 500 ఇల్లు మంజూరు చేసింది. కాబట్టి ఈ యొక్క లబ్ధిదారుల ఎంపిక కూడా నిష్పక్షపాతంగా చేస్తారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లబ్ధిదారుల ఎంపికలో కూడా ప్రత్యక్ష పాత్ర పోయిస్తారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇందిరా మహిళలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల్లో చేస్తామని కూడా గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాబట్టి లబ్ధిదారుల ఎంపిక మొత్తం కూడా నిష్పక్షపాతంగా చేస్తామని కూడా ప్రకటించారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి త్వరలోనే ఇందిరా మహిళలకు సంబంధించి కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా చేసేది కూడా గ్రామ సభలు నిర్వహించేది కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.